సుదీర్ఘ రాజకీయాల్లో అనుభవం, విస్తృత పరిచయాలున్న దిగ్గజ నేతలు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, కెఎస్ లక్ష్మణ్ ఇద్దరు ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందినవారు. వీరిద్దరూ ఉమ్మడి గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం స్థానం నుంచి పోటీ పడుతున్నారు. అపారమైన రాజకీయ అనుభవంతో, పట్టభద్రులతో గల సత్సంబంధాలతో ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ ఎన్నికలు హోరాహోరీ పోరును తలపిస్తున్నాయి. ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీల కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ బలపరిచిన అభ్యర్థిగా కెఎస్ లక్ష్మణ్ అభ్యర్థుల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నంలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఆత్మీయ సమావేశాలు, ఆత్మీయ సమ్మేళనాల పేరుతో పోటాపోటీగా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సుదీర్ఘ రాజకీయ అనుభవం గల నేతగా రాణిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి అదే పార్టీలో కొనసాగుతున్నారు. స్వాతంత్ర సమరయోధుడు ఆలపాటి శివరామకృష్ణ తనయుడిగా టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్కు అత్యంత సన్నిహితంగా మెలిగారు. తదనంతరం చంద్రబాబుతోనూ మంచి సంబంధాలు కలిగి ఉన్నారు. న్యాయశాస్త్రంలో పట్టభద్రుడైన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తొలిసారిగా 1994 అసెంబ్లీ ఎన్నికల్లో వేమూరు నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. రెండోసారి 1999లో గెలిచాక విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. 2004, 2009 ఎన్నికల్లో పరాజయాన్ని చవిచూశారు. 2014లో విజయం సాధించారు. 2019లో ఓటమి పాలయ్యారు. 2024లో ఆయన తెనాలి నుంచి పోటీ చేయాలని భావించారు. కూటమి పొత్తులో భాగంగా తెనాలి స్థానం జనసేనకు కేటాయించారు. దీంతో ఆ స్థానంలో నాదెండ్ల మనోహర్ బరిలో దిగారు. ఇప్పుడు శాసన మండలి ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ బరిలో దిగడంతో ఆయన విజయానికి కూటమి భాగస్వామ్య పక్షాలు వెన్నుదన్నుగా నిలిచాయి. పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బలమైన అభ్యర్థిగా బరిలో ఉన్నారు. గుంటూరు జిల్లాలో జన్మించిన లక్ష్మణరావు హిందూ కళాశాలలో రాజకీయ శాస్త్ర అధ్యాపకుడిగా పనిచేశారు. యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్లో చురుగ్గా ఉంటూ ఉపాధ్యాయుల హక్కులు, ప్రయోజనాల కోసం అనేక ఉద్యమాలు చేశారు. 2007లో తొలిసారిగా కృష్ణా, గుంటూరు ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2009 ఎన్నికల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి పోటీపడి ఎక్కువ మెజారిటీతో విజయం సాధించారు. 2015లో ఓటమి పాలయ్యారు. 2019లో కృష్ణా, గుంటూరు పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. లక్ష్మణరావు హిందూ కాలేజీ లెక్చరర్గానే కాకుండా పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణలు ఇస్తూ చాలా మందికి సుపరిచితులయ్యారు. గ్రూప్ 1 పరీక్షలకు శిక్షణతో పాటు ఐఏఎస్లు కావాలనుకునే వారికి కూడా తర్ఫీదునిచ్చేవారు. దీంతో పట్టభద్రులతో విస్తృత పరిచయాలున్నాయి. ఎన్నికలకు ముందు నుంచి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వ్యూహాత్మక ప్రణాళికతో అందుబాటులో ఉన్న పట్టభద్రులతో మమేకమయ్యారు. ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాల ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ ప్రతినిధులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. పట్టభద్రుల చేత ఓటరు నమోదు కార్యక్రమాలను నిర్వహించారు. రాజకీయ అనుభవంతో నియోజకవర్గాల వారీగా పట్టభద్రుల నమోదు కార్యక్రమంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సఫలీకృతమయ్యారు. ఎన్నికల నోటిఫికేషన్ ముందు నుంచే ఆలపాటి పార్టీ పరంగా నిర్వహించిన ఆత్మీయ సమావేశాలు విజయవంతమయ్యాయి. ఎన్నికలు ముందు నుంచే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పట్టభద్రుల్లో ప్రత్యేక ముద్ర వేసుకోగలిగారు. ఎక్కడ సమావేశం నిర్వహించినా అపూర్వ ఆదరణ ఉండడంతో పార్టీ శ్రేణులు, అభిమానులు విజయానికి ఢోకా లేదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. రాజకీయ అనుభవం, విస్తృత పరిచయాలు, వామపక్షాలు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, ప్రజా సంఘాల పరిచయాలు ఈ ఎన్నికల్లో కలిసి వస్తాయని శాసనమండలి సభ్యుడు కెఎస్ లక్ష్మణరావు భావిస్తున్నారు.
2007, 2009, 2015లో గుంటూరు కృష్ణా టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి పీడీఎఫ్ తరపున పోటీ చేశారు. 2007, 2009లో విజయం సాధించగా 2015లో ఏఎస్ రామకృష్ణ చేతిలో పరాజయం పాలయ్యారు. 2019లో గుంటూరు కృష్ణా పట్టభద్రుల స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 5సారి ఇదే స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు. వామపక్షాలు, కొన్ని ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి ప్రజా సంఘాలు కెఎస్ లక్ష్మణరావు గెలుపు కోసం పనిచేస్తున్నాయి. 14 ఏళ్లుగా ప్రజా జీవితంలో ఉండడంతో ఉపాధ్యాయులు, పట్టభద్రుల ప్రజా సంఘాల వారితో ఉన్న పరిచయాలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లుగా మారి గెలుపు సాధిస్తామనే ధీమా కెఎస్ లక్ష్మణ్లో వ్యక్తమవుతోంది. హోరాహోరీగా సాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రులు ఎవరికి పట్టం కడతారోననే చర్చ ఆసక్తి రేకెత్తిస్తోంది.